నమస్తే అన్న. పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టిన కొంతమంది దొంగలే అనాలి వాళ్ళని మీ జాగిర తెలంగాణ అని అంటే తెలంగాణ జనాన్ని తెలంగాణ నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారు అన్నారని సెటైర్లు వేస్తున్నారు. దీని గురించి మీరేం చెబుతారు? అసలు ఆయన అన్నది తెలంగాణ నాయకులని కాదు. ఇప్పుడు మీరున్నారన్న, మీ మొహాన్ని మీరు ఒక ఫోటో తీసుకొచ్చి మిమ్మల్ని చెప్పుతో కొడితే మీరు రియాక్ట్ అవ్వకుండా ఉంటారా? ఆయన ఫోటో పెట్టారు, ఆయన చెప్పుతో కొడతా అన్నారు. ఆయన ఆ మనిషిని అన్నాడు, తెలంగాణ మీ జాగిరా, నన్ను ఎందుకు ఇట్లా ఫోటో మీద అవమానిస్తున్నారు, నేను ఇక్కడే సినిమాలు చేశాను, నేను ఇక్కడికి రావాలి అని ఆయన వాళ్ళని తిడితే వీళ్ళు పెద్ద పెద్ద నాయకులు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? కరెక్టే కదా? పవన్ కళ్యాణ్ గారు అనింది ఆయన ఎవరైతే విమర్శించారో వాళ్ళని రియాక్ట్ అయ్యాడు. వీళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఏమైనా కేసీఆర్ అన్నారా, రేవంత్ రెడ్డి గారిని అన్నారా, లేకపోతే ఆమె కవితక్కని ఏమైనా అన్నారా? వీళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఒక మనిషి ఇన్ని రోజులు ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడ సినిమాలు చేసిన మనిషిని రావద్దు అంటే ఎవరికైనా కాలుతుంది. ఒక నిజం చెప్పండి, ఇప్పుడు మీ ఫోటో ఉందన్న, మీ ఫోటో నేను చెప్పుతో కొడతాను, నువ్వు ఎవరు రాబోయే ఇక్కడికి రానీకి అంటే మీరు రియాక్ట్ అవ్వరా? ఒక డిప్యూటీ సీఎం ఆయన ఇప్పుడు ఎవడైతే ఆ రోజు చెప్పుతో కొట్టాడు వాడు కానీ కనిపించా నా కొడుకు ఒక ఫ్యాన్ గా చెప్తున్నాను. వారి తెలంగాణ ఆయన జాగిరియా, నేను తెలంగాణ మనిషినే, వాడు ఏమో తెలంగాణ జాగిరియా ఉంది పవన్ కళ్యాణ్ రావద్దని చెప్పడానికి. పవన్ కళ్యాణ్ ఇదేమి హెల్ప్ చేయలేదా? ఏమన్నా కొండగట్టికి ఎంత డబ్బు ఇచ్చాడని మనకేం తెలియదా? లాక్డౌన్ టైంలో ఎంత రేవంత్ రెడ్డి గారికి ఎన్ని ఇచ్చాడు డబ్బులు అందరి దగ్గర వసూలు చేసి, ఇవన్నీ తెలియదా వాళ్ళకి? ఎవరు ఎక్కడికైనా తిరగచ్చు. ఆయన అన్నాడుగా పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణ అనేది ఇండియాలోనే ఉంది, మనిషి ఎక్కడికైనా తిరగలుగుతారు. అదీ కాక ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఆయన ఎక్కడికైనా తిరిగే ఒక హక్కు ఉంది. వీళ్ళెవరన్నా రావద్దని చెప్పడానికి? ఆయన ఏమైనా ఇక్కడ పార్టీ పెట్టి సీఎం ఆయనే అన్నాడు నిన్న, నాకేమైనా సీఎం అవుతాను నేను ఇక్కడ అనేసి ఎంత బాధతో మాట్లాడారన్న. మళ్ళీ ఈడోడు మళ్ళీ నేను వచ్చి మీ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ మా అయ్య జాగిరే అన్నాడు. మాది కూడా తెలంగాణ అయ్య జాగిరే కదా, మేము చెప్తున్నాం పవన్ కళ్యాణ్ రావచ్చు. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగాం, ఆయన ఎలాంటి మాకు తెలియదా అన్న? ఒకటే, పవన్ అన్ననే ఆల్రెడీ ఆయనతో ఇలాగే స్టార్ట్ చేస్తారు, తిడతారు, వాళ్ళ కొంపలే మునిగిపోతాయి. ఒక ఆయన ఆల్రెడీ ఆడు మునిగిపోయాడు, 11 మునిగిపోయాడు. మళ్ళీ వీళ్ళు రెచ్చగొట్టుకుంటున్నారు. గమ్మునున్న ఆయన ఏదో వచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టాడు, వెళ్ళిపోవచ్చు కదా. వీళ్ళు గెలుకోవడం వల్ల ఇప్పుడు ఆయన పార్టీ పెడతాను అన్నాడు. ఇప్పుడు వీళ్ళు మళ్ళా గెలికారు అనుకో, కంపల్సరీ నెక్స్ట్ ఎలక్షన్ ఆయన పోటీ చేస్తాడు. ఫస్ట్ లో ఎవడైనా తిడతాడు, అరే నువ్వు ఆడ అడుగు పెడతావు ఈడ అడుగు పెడతాను అంటారు. బట్ ఆయన పోరాడే ఉంటా చూడు, ఆయన దగ్గర ఉన్న నిజాయితీ అది రేవంత్ నాకు తెలిసి రాసి పెట్టిందేమో, తెలంగాణలో కూడా ఆయన సీఎం అవ్వాలని రాసి పెట్టిందేమో, అందుకే వీళ్ళందరూ కెలుక్కుంటున్నారు. ఆయన కెలక్కుండా అన్న, ఆయన ప్రతి జగన్ ఫ్యాన్స్ కైనా తెలుసు, కేసీఆర్ ఫ్యాన్స్ కైనా తెలుసు పవన్ కళ్యాణ్ మంచి నాయకుడు కాకపోవచ్చు, కానీ అవినీతి పరుడు కాదు. అది ప్రతి ఒక్క మనిషికి తెలుసు. అవకాశాలు లేక ఆయన అలా ఉండిపోతున్నాడే గానీ ఏదో ఒక రోజు ఆయన మంచితనమే ఇక్కడన్నా సీఎం అవుతాడు, అక్కడన్నా సీఎం అవుతాడన్న. ఒకటి మాత్రం చెప్తున్నాను, ఆయన అన్నింది మాత్రం వీళ్ళని కాదు. కవిత గారిని అనలేదు, రేవంత్ రెడ్డి గారిని అనలేదు, కేసీఆర్ గారిని అనలేదు. వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. ఆయన అన్నింది ఎవడైతే వాడిని చెప్పుతో కొట్టాడు, ఆ రోజు ఫోటో పట్టుకొని నువ్వు రావద్రాబాయ్ అన్నాడు, వాడిని అన్నాడు. అంతేగాని వీళ్ళు ఎందుకు రెచ్చిపోతున్నారు పుల్లలు పెట్టి? మస్తు డైలాగ్, దీనికన్నా పెద్ద పెద్ద డైలాగులు వేశారు అక్కడ. పవన్ అన్న తిట్టని ఎవడన్నా, పవన్ అన్న తిట్టే ఆయన డిప్యూటీ సీఎం రేంజ్ లో కూర్చోబెట్టారు. ఇప్పుడు వీళ్ళు గెలుక్కుంటున్నారు. నెక్స్ట్ వీళ్ళ పరిస్థితి కూడా అదే నాకు తెలుసు. నమస్తే సార్. నమస్తే అండి. తెలంగాణ మీ అయ్య జాగిరా అని పవన్ కళ్యాణ్ ఆయన అన్న వాళ్ళని అన్నాడా, లేదా తెలంగాణ జనాన్ని అందరిని అన్నాడా, నాయకులను అన్నాడా? పవన్ కళ్యాణ్ ని ఎవరైతే ట్రోల్ చేసి పవన్ కళ్యాణ్ అయితే ఎవరైతే అన్నారో వాళ్ళని మాత్రం అన్నాడు తప్ప తెలంగాణ ప్రజలను ఎప్పుడు కూడా గౌరవించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. టోటల్ గా ఏం చెబుతారు ఈ విమర్శలు చేసే వాళ్ళకి? ఒక్కటండి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు రావాలి, మంచి పరిపాలన చేయాలి. ఎందుకంటే జనసేన కార్యకర్తలు తెలంగాణ ప్రాంతంలో లక్షలాది మంది ఉన్నారు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఇలా ట్రోల్ చేసేటువంటి మంత్రులందరూ మరి వాళ్ళ పార్టీ ఇక్కడ ఢిల్లీలో పుట్టినటువంటి పార్టీ, ఎవడో ఇంగ్లీష్ వాడు పెట్టినటువంటి పార్టీని వీళ్ళు పరిపాలించలేరు, ఇక్కడ పరిపాలన చేస్తలేరా? ఎవరికైనా హక్కుంది, కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు రావాలి. ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా రావాలి. ఎందుకంటే కాంగ్రెస్, టిఆర్ఎస్ అన్ని గవర్నమెంట్ లీడర్ నెక్స్ట్ కూటమి మాత్రం చూడలేదు, చూడాల్సిన అవసరం ఉంది. అంటే మొన్నటిదాకా కవిత గారు రావాలన్నారు మీరు, మరి ఇప్పుడు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ రావాలన్నారు, ఏది పరిస్థితి? గుర్తుపెట్టుకోండి, కొత్తదనం రావాలి. కవిత గారు కూడా మహిళలు కూడా అవకాశం ఇస్తారు, మహిళలు కూడా రావాలి. ఎందుకంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన తాతలు, మన తండ్రులు, మన గుట్టపెట్టాడు అందరు కూడా గదే మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఓటేయాలా అండి జీవితాంతము? గవ్వే పార్టీలకు ఓటేయాలా? అంటే కొత్తలకు అవకాశాలు రావద్దా? కొత్త రాజకీయ నాయకులు కావద్దా? ఎప్పుడు కూడా వాళ్ళకి ఓట్లేదురా? ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఇలా తెలంగాణ ప్రాంతంలో ఇలా చూసుకుంటే గిట్ట కొండగట్టు అంజన స్వామికి 30 కోట్ల రూపాయలు ఇలా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిరండి. తెలంగాణ ప్రాంతంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కూడా అసెంబ్లీలో టెంపుల్ కోసం మాట్లాడిండా? టెంపుల్కి రూపాయి ఇచ్చి ఇలా మాట్లాడతారు. ఇలా బట్టి మైకులు ఉన్నది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరు చెప్పినటువంటి స్క్రిప్ట్ పట్టుకొని మాట్లాడతారు. ఇలా మనం గుర్తుపెట్టుకోండి, కొండగట్టుకు 30 కోట్ల రూపాయలు ఇచ్చింది కొండగట్టు దేవుళ్ళకు. ఇలా ఎవరిచ్చారండి? మన రాష్ట్రం కదా. ఇలా గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట, నిజమైనటువంటి మాట అన్నారు. ఇలా నేను కరీంనగర్ బిడ్డని ఇలా
పివి నరసింహారావు గారు ఇలా తెలంగాణ ప్రాంతం నుంచి కరీంనగర్ నుంచి గెలిపించకుంటే నంద్యాల ఆంధ్రప్రదేశ్ లో గెలిపించారంటే ఇలా ఆ విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఇలా గుర్తుపెట్టుకోండి, ప్రజలకు మంచి చేసేవాళ్ళు ఎక్కడి నుంచి అయినా కానీ ఇలా మనకు ప్రజలకు మంచి చేసే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. ఎవడో ఢిల్లీలోని పరిపాలన మనం యాక్సెప్ట్ చేస్తలేమా? కలిసినటువంటి మన భాష మన లాంగ్వేజ్ కలిసినటువంటి వ్యక్తుల్ని మనం పరిపాలన ఎందుకు యాక్సెప్ట్ చేయొద్దు? ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలా హైదరాబాద్ ఇంత విశ్వనగరంగా మారింది, హైదరాబాద్ ఇంత పెద్ద డెవలప్ అయిందంటే కారణం ఎవరండి? ఆంధ్ర వాళ్ళు కాదా? ఆంధ్రాలో ఏమంటున్నాయి ఇలా హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది, ఇలా హైదరాబాద్ అంత ఇంత ఈ విధంగా మంచిగా ఉద్యోగ అవకాశాలు అన్ని కల్పిస్తున్నాయండి. తెలంగాణ ప్రాంతాన్ని చూసుకుంటే తెలంగాణలో కంపెనీలు చూపెట్టండి, ఏ రంగంలోని కంపెనీలు ఉన్నాయా? గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేస్తే కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు మీకు అంత పెద్ద పవన్ కళ్యాణ్ గారు మీరు అంత అది ఉంటే గిట్ట రాజకీయంగా ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు గెలవనీయకండి. కానీ ఎవడు రావద్దు ఎవడు పోవద్దు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గిట్ట అబ్బా జాయిర్ అని మాట్లాడితే మీ అయ్యాల జాయిర్ కూడా ఏం కాదు. ఎవరైనా కూడా ఎక్కడి నుంచైనా పోటీ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ మీద ప్రేమ ఉందంటే పవన్ కళ్యాణ్ గారికి. మీకు అంత దమ్ము ఉంటే గిట్ట మీరు అసెంబ్లీలో మాట్లాడే టెంపుల్ల కోసం మాట్లాడతలేరు. మరి మీరు అంత పెద్ద తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కడు కూడా డెవలప్ కావాలి. ఎవడైతే కోటీశ్వరుడో వాడే డెవలప్ అయింది తప్ప ఎప్పుడైతే రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు అయితే ఎప్పుడైతే డెవలప్ అయినప్పుడే ఆ రాష్ట్రం డెవలప్ అయింది. ఇలా తెలంగాణ ప్రాంతం వచ్చినప్పటికీ కూడా ఒక్క ఎస్టీలు డెవలప్ కాలేదు, ఒక ఎస్సీలు కూడా డెవలప్ కాలేదు. ఎంతమంది డెవలప్ అయ్యి చూపెట్టాలి. ఇలా తెలంగాణ వచ్చినాక ఎవరి కోసం అండి? ఉద్యమాలు చేసాము, కొట్లాడడం చేసాం. కానీ డబ్బులు ఉన్నోడు పెద్దోడు మాత్రమే, భూములు జాగులు ఉన్నాడు మాత్రమే కోటీశ్వరులు అయిన డబ్బులు ఉన్నాడు అని తప్ప తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదోడు ఆయన ఉన్నాడు తప్ప అసలు డెవలప్మెంట్ గానే కాలేదు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మోసాలు, కుట్రాలు, లంచాలు అన్ని కూడా ఎక్కువైనాయి తప్ప తెలంగాణ వచ్చిన తర్వాత డెవలప్ కాలే. గతంలో ఆంధ్ర పాలకులు ఉన్నటువంటి రోజులలో అధికారం మంచిగా ఉండే, ఆ ఒకటే చిన్నపాటి తప్పు అయితే పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడుతుండే, తప్పు ఏదని చెప్పి చెప్తుండే. కానీ ఇక్కడ మోసం చేసిన అడిగటం లేడు, మోసపోయిన అడిగటం లేదు. ఏదైనా కూడా మొత్తం ఇక్కడ మోసాలకి దారి చేసింది తప్ప తెలంగాణ అనుకోవడానికి మాత్రమే జై తెలంగాణ తప్ప తెలంగాణలో ఏమి కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కేటీఆర్ గారు బిర్యానీ తిని ఎల్లు సెక్రటేరియలోకి నీకు అనుమతి ఉండదు అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. దీన్ని ఏమంటారు? గుర్తుపెట్టుకోండి, ఎవడు ఉండదు అనేది ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు ఇచ్చే తీర్పుకు నిర్ణయిస్తారు. ఇలా గుర్తుపెట్టుకుని ప్రజల తీర్పుని గౌరవించాలి. ఇలా ప్రజలు ఎలాగో రేపు ఓటేస్తారు, రేపు కాకుండా ఎల్లుండి వేస్తారు. శాశ్వతంగా మీరే ఉంటాం, మీరే అధికారం అని చెప్పేసి అనుకోవడం చాలా మూర్ఖత్వం. ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరెన్ని రోజున ప్రజలు నిర్ణయిస్తారు నిర్ణయాలు అనేది. కానీ ప్రజల నిర్ణయాన్ని మేమే తీసుకుంటాం, మా దగ్గర మైకులోనే మేమే మాట్లాడతామని చెప్పేటోళ్ళకి మాత్రము ఇలాగ రాబోయే రోజుల్లో బుద్ధికి చెప్పే రోజులు వస్తాయి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా మార్పును కోరుకుంటారు, తెలంగాణ ప్రజలు కూడా కొత్త ప్రభుత్వం రావాలని చెప్పేసి కోరుకుంటారు. కాబట్టి 100% రాబోయే రోజులలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ కింగ్ మేకర్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ కింగ్ మేకర్ అయిన తర్వాత ఎస్సీ ఎస్టీలను మాత్రం డెవలప్ చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో తెలంగాణ సాధించుకున్నప్పటికీ ఎస్సీ ఎస్టీలు ఒక్కరు డెవలప్ కావాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మన రఘు గారు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ నేను కబ్జా చేస్తే నీకు రాసిస్తా రేవంత్ రెడ్డి గారికి అని అన్నాడు. రఘు గారు నిరూపిస్తారా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి అండి, 10 ఎకరాల పొలం ఉన్నప్పుడు చెరువు కుంటలు ఇప్పుడు అక్కడ మనం భూమి సేద్యం చేయనప్పుడు పంట అయినప్పుడు బొందవాడి నీళ్ళు ఆగుతాయండి. ఆగినంత మాత్రాన్ని ఇలా గుర్తుపెట్టుకోండి. సరే, మనమే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆలోచిద్దాం. హైడ్రా రంగనాథ్ గారు ఉన్నారా అండి, ఫస్ట్ ఏమన్నాడు? పెద్ద వాళ్ళే గులగొట్టిన తర్వాతనే చిన్న వాళ్ళే గులగొడతామని చెప్పేసి శపథం చేసినప్పుడు ఆ రోజు నాగార్జున గులగొట్టిన రోజు అప్పుడు గులగొట్టపోయిన హైడ్రాలు ఉంటాయి కదా. ఇలా గుర్తుపెట్టుకోండి, ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసి ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక విలువ గల ఒక బాధ్యత గల వ్యక్తుల్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విధంగా మాట్లాడితే కరెక్ట్ కాదు. ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి, నిజ నిజాలు నిర్ధారణ ఉన్నప్పుడు వేయాలి. ఇలా గుర్తుపెట్టుకోండి, 10-20 ఎకరాలు ఉన్నప్పుడు చెరువు కుంట పడుతుంది, బొంద అయితే అక్కడ మన పశువులు వండుకోవడము తర్వాత ఏదోటి ఉండడం వల్ల కంపల్సరీ ఒక బొందలాగా అయితే దాన్ని మాత్రం చెరువు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు అనడం కాదు. మీకు దమ్ముంటే హైదరాబాద్ ప్రాంతంలో చెరువులలో ఏదైతే హైడ్రా పేరు మీద తీస్తున్నారో అందులో కొద్దిపాటి చెరువును మాత్రమే కాపాడుతారు తప్ప దానికి నిజమైనటువంటి చెరువు ఎంత పెద్ద ఉందో ఆ చెరువును మాత్రం తీయట్లేదు. దాని మీద దృష్టి పెట్టాలి తప్ప ఇలా లేని దాన్ని ఉన్నట్టు చెప్పేసి ఒక విలువ గల బాధ్యత గల వ్యక్తుల పైన ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తే మాత్రం కరెక్ట్ గా అని చెప్పి తెలియజేస్తున్నా.